అండి అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. కడలి బ్లాగ్స్ మోటివేషనల్ స్టోరీస్, మారల్ వాల్యూస్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, జీవిత సత్యాలు, ఇలాంటి మంచి మాటలు ఎన్నో చెప్తూ ఉన్నానండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మరో మారల్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. ఒక తండ్రి కూతురు ఉన్నారండి. అయితే తండ్రి తన కుమార్తెను తీసుకుని షికారుకు వెళ్ళాలని చెప్పేసి బయలుదేరి వెళ్ళాడండి. అయితే బయలుదేరి వెళ్ళినప్పుడు మరి అలా వెళ్తూ ఉన్నారు పట్టణంలోనికి. ఆ సిటీ అంతా చూపిస్తూ ఉన్నప్పుడు ఒక రోడ్డు పక్కన షాపులో ఆ యొక్క తన కుమార్తెకు ఒక ముత్యాల హారం కనిపించిందండి. ముత్యాల హారం కనిపించినప్పుడు నానా నానా బండి ఆపు, నాకు ఆ ముత్యాల హారం కావాలి కంపల్సరీ అని చెప్పేసి తన కుమార్తె అడుగుతుందండి. అప్పుడు వెంటనే బండాపి ఆ ముత్యాల హారం ఏంటమ్మా అని అడిగినప్పుడు అది ప్లాస్టిక్దండి, దాని కాస్ట్ 50 రూపాయలు మాత్రమే, అది టెంపరీగా ఉంటుంది తప్ప పర్మనెంట్గా ఉండదు అని చెప్పేసి ఆ యొక్క ఆమె చెప్పిందటండి. చెప్పినప్పుడు తన కుమార్తెకి చెప్తూ ఉన్నాడు, అమ్మా ఇది అంతగా మంచిది కాదు, ఇక మంచిది నేను తీసుకుంటాను కాబట్టి ఇది తెగిపోతుంది అని చెప్పినా కూడా లేదు నాన్న నాకు అదే కావాలి అని పేచీ పెట్టిందండి. సరే అని చెప్పి ఆ ముత్యాల హారం తీసుకున్నాడండి వాళ్ళ నాన్న. తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ చిన్న పాప ఆ ముత్యాల హారాన్ని చాలా ప్రేమగా చూసుకుంటుందండి. రోజు పెట్టుకుంటుంది. అయితే వాళ్ళ నాన్న అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడండి. ఉన్నప్పుడు అయితే 2 రోజుల తర్వాత వాళ్ళ నాన్న వచ్చి అడిగాడు, అమ్మ ముత్యాల హారం నాకు ఇవ్వా అని అడిగాడు. అంటే నేను అస్సలు ఇవ్వను డాడీ, నేను అస్సలు ఇవ్వను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయిందండి. లోపలికి వెళ్ళిపోయి తలుపెట్టేసుకుందండి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మరలా వాళ్ళ నాన్న మామూలుగా తన ముత్యాల హారంతో ఆడుతూ ఉన్నప్పుడు అటువైపుగా వస్తూ ఉన్నాడండి. వస్తూ ఉంటే అమ్మో మా నాన్న వస్తున్నాడు కాబట్టి ఈ హారం ఎలాగైనా అడుగుతాడు, అందుకని నేను లోపలికి వెళ్ళిపోయి తలుపెట్టేసుకుంటానని చెప్పేసి పరుగున లోపలికి వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపెట్టేసుకుందండి. వాళ్ళ నాన్న అడగకుండానే వాళ్ళ నాన్న చూసి ఎక్కడ అడుగుతాడు అని చెప్పేసి తలుపెట్టేసుకుందండి. తలుపెట్టేసుకుంటే అప్పుడు వాళ్ళ నాన్న బయట నుంచి పిలుస్తూ ఉన్నాడండి. పిలుస్తూ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి అనుకుంటుంది హారం ఇమ్మని అడుగుతాడేమో మా నాన్న అనేసి. అయితే తన మనసులో ఒకటి అనిపించిందండి, చిచ్చి ఈ హారం మా నాన్నే కదా నాకు కొనిచ్చాడు, ఈ హారాన్ని ఇంతగా ప్రేమిస్తున్నానేంటి, నేను మా నాన్నకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఈ హారము మా నాన్నకి నాకు ఉన్నటువంటి ఆ బాండింగ్ని పాడు చేస్తుంది, కాబట్టి ఈ హారం నాకొద్దు, ఈ హారాన్ని ఈ ముత్యాల హారాన్ని మా నాన్నకే ఇచ్చేస్తాను అని చెప్పేసి డోర్ తీసి వాళ్ళ నాన్న అడగకుండానే ఇదిగో నాన్న ఈ ముత్యాల హారం నువ్వు అడిగావు కదా మొన్న అని చెప్పేసి ఇచ్చినప్పుడు ఆ తండ్రి నవ్వుకొని తను పాకెట్లోంచి ఒరిజినల్ ముత్యాల హారాన్ని తీసి తన కుమార్తెకి ఇచ్చాడటండి. తన కుమార్తెకి ఇచ్చినప్పుడు ఇదేంటి నాన్న ఇది ఎక్కడిది అని అడిగినప్పుడు ఆ రోజు నువ్వు అడిగావు కదమ్మా, ఇది వద్దు, ఇది మంచిది కాదు, నీకు మంచిది కొనిపెడతానంటే వద్దు నాన్న ఇదే కావాలన్నావు కదా, ఆ తర్వాతే నేను తీసుకున్నానమ్మా, అప్పటి నుంచి నీకు ఇవ్వాలని నేను ఆ ముత్యాల హారాన్ని నేను అడుగుతున్నాను, ప్లాస్టిక్ ఇదమ్మా వద్దు అది పిచ్చిది అని, కానీ నువ్వు దాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా, ఏదో ఒకరోజు నీ చేతితో నువ్వే ఇచ్చేస్తే అప్పుడు నీకు మంచిది నేను ఇవ్వాలని నేను నా దగ్గరే పెట్టుకుని ఉంచుకున్నాను అని చెప్పాడంటండి. చూడండి మిత్రమా, ఇందులో నీతి ఏమిటంటే పిల్లలకి తల్లిదండ్రులు శ్రేష్టమైనటువంటివి, మంచివి, అమూల్యమైనటువంటివి, చక్కటివి, మేలైనటువంటివి ఇవ్వాలని ఆశపడతారు. కానీ కొన్ని వస్తువులు కానీ ఇంకేదైనా కానీ పిల్లలు అలా చూసినప్పుడు అట్రాక్ట్ అయ్యి నాకు అదే కావాలని పేచీ పెడతారు. అది పర్మనెంట్ కాదు, అది కొంతకాలమే ఉంటుంది, పాడైపోతుంది అని వారికి తెలియక మరి అదే కావాలని పేచీ పెడతారు. వాళ్ళకి తెలిసొచ్చిన రోజున అది విలువైనది కాదు, ఇది మరి ఇది పర్మనెంట్గా నా దగ్గర ఉండదు అనేసి తెలుసుకుంటారు. చూసారా, ఆ తండ్రి ఎంతగానో ప్రేమించి తనకి మరి ఒరిజినల్ ముత్యాల హారాన్ని తీసుకొచ్చి ఇచ్చాడండి. చూసారా మిత్రమా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.